జై గణేశ జై జై గణేశ. ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనము శ్రీ విఘ్నేశ్వరుని యొక్క వ్రతకథని తెలుసుకుందాం. వరసిద్ధి వినాయకుని వ్రతకథ లేదా సమంతక ఉపాఖ్యానం అనేటువంటి కథని మనము తెలుసుకుందాం అన్నమాట. ఈ కథ మనకి వినాయక చవితి పండగ నాడు వినాయక చవితి పండగ మనము చేసుకొని పూజ అంతా చేసుకొని ఆ తర్వాత మనం పూజ కార్యక్రమంలో భాగంగానే స్వామి యొక్క కథని మనము చదువుకొని ఈ సమంతకమణికి సంబంధించినటువంటి కథని మనం చదువుకొని మన తలపైన అక్షతలు వేసుకుంటాం కదా. ఆ కథ ఆ విధంగా ఎందుకు వచ్చింది, ఆ కథ రావడానికి కారణం ఏంటి, అలాగే చంద్రుణ్ణి చూస్తే ఆ రోజున వినాయక చవితి పండగ రోజున చంద్రుణ్ణి చూస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ ఒకవేళ చూసినట్లయితే ఏ శ్లోకం చదివితే ఏ కథ చదివితే మనకు ఆ ఇబ్బందులు తొలగిపోతాయి అనే విషయాలన్నీ కూడా మనము ఈరోజు ఇందులో తెలుసుకుందాం. మనకు ప్రతిరోజు ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవము సూర్యభగవానుడు. ఆ తండ్రి మనకు ప్రతిరోజు వెలుగు ఇవ్వకపోయినట్లయితే మనకి సమస్త లోకాలన్నీ కూడా చీకటిగానే ఉంటాయన్నమాట. అటువంటి ఆ తండ్రి ప్రతిరోజు ఉదయాన్నే మనమైన సమయము లేదంటే గడియలు ఇంకోటి మారుతూ ఉంటాయేమో కానీ మనమన్నా ఇంకా కాలక్షేపం చేస్తూ చేయవలసిన సమయానికి చేయకపోతామేమో కానీ ఆ సూర్యభగవానుడు ఆ తండ్రి మాత్రం ప్రతిరోజు అందరినీ మేలుకొలిపేది, తన యొక్క ఉషోదయపు కిరణాలతో అందరినీ నిద్రలేపేది, అందరికీ వెలుగునిచ్చేది, ఔషధీలకి అంటే పంటలకి కానీ మిగతా అన్ని రకాల వాటికి కానీ ఆయనే మనకు అన్ని చూసేటువంటి వ్యక్తి అనమాట. ఆయన యొక్క కిరణాలు తగిలితేనే ఈ పంటలు పండడము, మనము మంచిగా జీవించడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే అటువంటి సూర్యభగవానుడు సమంతకమణిని తన కంఠహారంగా ధరించి ఉండి అతను ఈ యొక్క విశ్వమంతా తన యొక్క వెలుగుతో తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే, ఉదయం సాయంత్రం మనకు స్వామి కనిపిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. అంటే ప్రతిరోజు అన్ని సమయాలలో కనిపిస్తాడు. ఉదయం మనకు ఇండియాలో అయితే ఉదయం మనకు తూర్పు వైపున ఉదయిస్తే సాయంత్రానికి పశ్చిమ దేశాల వైపున ఆయన ఉదయిస్తాడని చెప్పేసి చెప్తారు. అంటే మనకి అస్తమిస్తాడు, అక్కడ ఉదయిస్తాడని చెప్తారు. అయితే ఇందులో భాగంగా మనకి సూర్యభగవానుడు ఎందుకు వచ్చారు అంటే ఆయన కంఠహారంగా కంఠంలో మెరిసేటువంటి ఒక గొప్ప హారమే ఆ సమంతకమణి అనమాట. అందువలన ఆ సమంతకమణి కథ మనం చెప్పుకోబోయే ముందు ఆ సూర్యభగవానునికి నమస్కారం చేసుకుందాం. యదువంశంలో ద్వారకని పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యదువంశంలో నిమ్నుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కుమారులు. ఒకరు సత్రాజిత్తు, రెండోవారు ప్రసేనజిత్తు. ఒకనొక రోజున సత్రాజిత్తు చక్కగా నదీ స్నానానికి వెళ్ళి సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ అతను సూర్యుడిని ధ్యానించి స్తోత్రం చేసి ఆయనని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సూర్య భగవానుడు అతని యొక్క ఆరాధనకి అతని యొక్క ప్రార్థనకి మెచ్చి అనుగ్రహించి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు సత్రాజిత్తు దగ్గరికి. సత్రాజిత్తు స్వయంగా స్వామి ప్రత్యక్షం అవగానే ఆశ్చర్యపోయి స్వామిని చూసి వేణోళ్ళ పొగుడుతూ ఆయనని ప్రార్థన చేసి చక్కగా స్వామి యొక్క ఆశీస్సులను తీసుకున్నారు. అయితే ఏం వరం కావాలో కోరుకో, నువ్వు నన్ను మెప్పించావు, నేను వచ్చాను నీ కోసం, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి సూర్యభగవానుడు అడుగుతాడు ఎవరిని, సత్రాజిత్తుని. అప్పుడు సత్రాజిత్ ఏమంటాడంటే, నాకు వేరే ఏమీ వద్దు, నీ మెడలో మెరుస్తూ ఉన్నటువంటి ఆ కంఠహారంలో ఉన్నటువంటి ఆ సమంతకమణిని నాకు ఇవ్వండి వరంగా అని చెప్పి అడుగుతారనమాట. నువ్వు సమంతకమణిని అడిగావు, ఈ సమంతకమణి అనేది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది, రెండూ చేస్తాయి. మరి నీకు అది అంగీకారమేనా? ఇది మంచి ఏం చేస్తుంది, చెడు ఏం చేస్తుందో నేను నీకు ఒకసారి వివరిస్తాను అని చెప్పేసి సూర్యభగవానుడు ఆయన మంచి ఏంటి అంటే సమంతకమణి ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఏ రాజ్యంలో అయితే అది ఉంటుందో, అంటే వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తి ఏదో ఒక రాజ్యంలో ఉంటారు కదా, ఆ వ్యక్తి ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షిన్నంగా ఉంటుంది, పాడి పంటలతో ఆ రాజ్యం అంతా శోభిల్లుతుంది, ఆర్థికంగా దేశ ఆర్థిక పరిస్థితి చాలా అభివృద్ధి దశలో ఉంటుంది, ప్రజలు సంతోషంగా సుఖ సంతోషాలతో మెలుగుతూ ఉంటారు. ఇలా అన్ని రకాలుగా ఆ దేశము వృద్ధిలో ఉంటుంది. ఎందుకని సమంతకమణి ఉంది అంటే ఆ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి 8 బారుల బంగారం అనేది ప్రతిరోజు పెడుతుంది అనమాట ఆ సమంతకమణి. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా చాలా పరిపుష్టిని సంపాదించవచ్చు అనేది మంచితో ఉన్నటువంటి గుణాలు. మరి చెడు ఏం జరుగుతుంది? చెడు ఏంటంటే ఈ సమంతకమణి ఉన్నట్లయితే వచ్చే చెడు ఏంటంటే సమంతకమణి ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా శుచిగా ఉండాలి,
మానసికంగా శుచిగా ఉండాలి, బాహ్యంగా శుచిగా ఉండాలి. అంటే మనసులోనూ ఎవరిని ఏ ఒక్కరిని చెడు ఆలోచన ఉండకూడదు. అలాగే బాహ్యంగా అంటే మనము ఉదయం సాయంత్రము మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ యొక్క కార్యక్రమాలు అనేవి చేసుకొని ఖచ్చితంగా స్నానం చేసి శుచిగా ఉండాలన్నమాట. ఈ స్నానం చేసి శుచిగా ఉంటేనే మనకు ఈ సమంతకం అనేది మనకు మంచి చేస్తుంది. లేదా ఎప్పుడైతే మనం అశౌచాన్ని కలిగి ఉంటామో, అంటే శుచి లేకుండా ఎప్పుడైతే ఉంటామో, స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకుండా మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు ఈ యొక్క శమంతకం అనేది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి సత్రాజిత్తుకు చెప్తున్నారు, కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అశౌచానికి గురి కావద్దు, ఎప్పుడు కూడా మనసులో కూడా మంచి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి, అలా అయితేనే నీకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అలాగే ఉంటాను అని చెప్పి సత్రాజిత్తు అనడంతో సూర్యభగవానుడు ఆ యొక్క శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సత్రాజిత్తు అక్కడ నుంచి సముద్రం దగ్గర నుండి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ఇంట్లో అందరికీ చెప్పారు, నాకు ఇలా శమంతకమని నేను సూర్యభగవాన్ దగ్గర నుంచి పొందాను వరంగా, ఇది శమంతకమని అందరికీ చూపించాడు. చక్కగా తన మెడలో వేసుకొని ఉన్నాడనమాట. అయితే ఈ సమయంలో కృష్ణ భగవాన్కి తెలియకుండా ఉంటుందా? ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఏమన్నా లోకపాలకుడు, ఆయన 3 లోకాలకి పాలకుడు. మరి ఆయనకు తెలియకుండా ఉంటుందా? కానీ ఆయన ఏం చేశారంటే తెలియనట్టుగానే ఉండి అప్పుడు తెలుసుకున్నట్టుగా అందరి ముందు నటించి సరే సత్రాజిత్తును రమ్మని పిలిపించాడనమాట. సత్రాజిత్తును రమ్మని పిలిపిస్తే సత్రాజిత్తు వస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వస్తూ ఉంటే ఎలా ఉన్నాడంటే సత్రాజిత్తు సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే కృష్ణ కృష్ణ నిన్ను చూడడానికి సూర్య భగవానుడు వస్తున్నాడు అని చెప్పేసి అంటారంటే వాళ్ళు కూడా ఈయనని సత్రాజిత్తును గుర్తుపట్టలేదు. అంటే ఆయన మెడలో ఉన్నటువంటి ఆ శమంతకమని అంత వెలుగుని ఇస్తుంది. అందువలన వాళ్ళు కూడా ఆ విధంగా చెప్పడంతో కృష్ణ భగవానుడు ఏమంటారంటే వచ్చే వ్యక్తి సూర్యుడు కాదు, సత్రాజిత్తు శమంతకమణిని మెడలో వేసుకొని రావడం వల్ల మీకు అలా కనిపిస్తున్నాడు, అతను ఆ వెలుగు అలా కనిపిస్తుంది, వచ్చే వ్యక్తి సత్రాజిత్తు అని చెప్పడం జరుగుతుంది. సరే సత్రాజిత్తు వచ్చాక ఎందుకు పిలిచారు నన్ను ఏంటి అని చెప్పేసి సత్రాజిత్తు అడుగుతారు. అడిగితే అప్పుడు ఏమంటాడంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ తండ్రి ఏమంటాడంటే సరే నీ దగ్గర శమంతకమణి ఉంది కాదనట్లేదు, నీకు ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది, మంచి అంతా జరుగుతుంది. అయితే నేనేం అడుగుతున్నానంటే ఈ రాజ్య పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి నువ్వు ఇచ్చినట్లయితే రాజ్యం అంతా సుభిక్షిణంగా ఉంటుంది, నీ ఒక్కడి దగ్గరే అంత బంగారం ఆగిపోతుంది. కాబట్టి నీ దగ్గర కాకుండా రాజుకి ఇచ్చినట్లయితే నువ్వు రాజు ఆ యొక్క బంగారాన్ని ప్రజాసేవకు ఉపయోగిస్తాడు, ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగిస్తాడు. ఆ విధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, రాజ్యము సంతోషంగా వర్ధిల్లుతుంది, ఆర్థికంగా పరిపుష్టిని పొందుతుంది. నీ దగ్గర ఉండే కంటే రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి ఇచ్చినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది, రాజ్యం అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పి అడిగాడనమాట. అడిగితే తన కోసం అడగలేదు, రాజ్యం కోసం అడిగాడు ఆయన. అడిగితే సత్రాజిత్తు నేను ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను, నేను వరంతో కోరుకున్నాను, ఇది నా దగ్గరే ఉంటుంది అంటాడు. సరే సంతోషము, మీ ఇష్టం అది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ తండ్రి కూడా సైలెంట్గా ఉన్నాడు. సత్రాజిత్తు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సత్రాజిత్తు తన యొక్క సోదరుడికి చెప్పాడు, ఇలా నన్ను కృష్ణుడు పిలిచాడు, ఆ కృష్ణ భగవానుడు పిలిచి నన్ను ఈ శమంతకమణిని ఇవ్వమని చెప్పి అడిగాడు రాజుకి, నేను ఇవ్వని వచ్చాను, రేపు ఎప్పుడైనా నా దగ్గర నుంచి దీనిని తీసుకుంటాడేమో, కాబట్టి నా దగ్గర నుంచి నువ్వు తీసుకొని నీకు ఇస్తున్నాను, నువ్వు మెడలో ఇది ధరించు అని చెప్పేసి సత్రాజిత్తు తన మెడలో ఉన్నటువంటి ఈ శమంతకమణిని తీసి తన సోదరుడైనటువంటి ప్రసేనజిత్తు మెడలో వేశాడనమాట. సరే ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకానొక రోజున భాద్రపద మాసంలో చవితి నాడు శ్రీ విఘ్నేశ్వర స్వామి అంటే ఆ గణేశుడు పుట్టినరోజున ఆ రోజున ఆ భగవానుడు పుట్టినరోజు, ఆ గణేశుడు చాలా మంచి మనసు కలిగిన వాడు, అన్ని విఘ్నాలను తొలగించేటువంటి వాడు, ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క మాట అనకుండా కోపం అనేది లేకుండా చిన్న పిల్లవాడిగానే ఉంటూ చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉంటూ చక్కగా అందరిని అనుగ్రహించేటువంటి తండ్రి ఆ శ్రీ విఘ్నేశ్వరుడు. మనం అందరం కూడా ఏ పని చేసినా కూడా ముందుగా మనము నమస్కరించేది ఆ తండ్రికే. అటువంటి ఆ తండ్రి పుట్టిన రోజున ఈ శ్రీకృష్ణ భగవానుడు, ప్రసేనజిత్తు, కొంతమంది పూర్వ ప్రజలు వేటకి బయలుదేరారు. వీళ్ళు ఉదయమనంగా బయలుదేరారు వేటకి. ఉదయమనంగా బయలుదేరిన వాళ్ళు వేటకు వెళ్ళి వేట చూసుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సమయానికి వాళ్ళకి చీకటి పడింది. అయితే కృష్ణ భగవానుడు మామూలుగానే ఉన్నాడు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మామూలుగానే ఉన్నారు. అయితే ఈయన నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పినటువంటి ప్రసేనజిత్తు వాళ్ళలో నుంచి పక్కకు వచ్చేసాడు. అంటే ఇంటికి వచ్చే సమయంలో దారిలో వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు విడిపోతూ వచ్చారు. అలా ప్రసేనజిత్తు కూడా తను కూడా సపరేట్గా ఇంకో మార్గంలో ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి ఇతను మార్గ మధ్యంలో మలమూత్రాలకి వెళ్ళడం జరిగింది. అంటే ఆయన అశౌచానికి గురయ్యాడు. కానీ ఎక్కడ కాళ్ళు కడుక్కోలేదు, నీళ్లు మంత్రించి చల్లుకోలేదు. నీటికి మనము ఇంద్రుడికి సంబంధించినటువంటి ఒక కథలో మనం ఏం చెప్పుకున్నామంటే నీటికి
పవిత్రం చేసేటువంటి గుణం ఉందని చెప్పుకున్నాం. మరి ఆ నీటిని తను చల్లుకోలేదు, అలాగని కాళ్ళు కూడా కడుక్కోలేదన్నమాట. అతను అలా అశౌచంతో వెళ్ళిపోతూ ఉండడంతో వెంటనే శమంతకమణి యొక్క ప్రభావం చేత అతను ఇబ్బందులకి గురి కావడం జరిగింది. అది ఎలా అంటే అతను వెళ్తూ ఉన్నాడు, ఇంటికి వెళ్ళే మార్గంలో చీకటి పడిపోయింది పూర్తిగా. ఇంటికి వెళ్ళే మార్గంలో అతనికి అక్కడికక్కడ అకస్మాత్తుగా ఒక సింహం అతని మీద పడి అతనిని చంపి అతనిని సగంగా తిని అతని గుర్రాన్ని కూడా తినేసి అతని మెడలో ఉన్నటువంటి హారాన్ని అది ఒక మాంసం ఖండం అనుకొని అది ఇంకొకసారికి ఉపయోగపడుతుందని భావించి అతని శరీరంతో పాటుగా తీసుకెళ్ళిపోయింది అనమాట. శరీరంతో పాటు కాదు, అతని యొక్క ఆ మాంసం ఖండం అనుకొని అతని మెడలో ఉన్నటువంటి శమంతకమణిని తీసుకొని సమీపంలో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళింది ఆ సింహం. ఇప్పుడు అక్కడ చనిపోయింది ప్రసేనజిత్తు చనిపోయాడు, అతని యొక్క గుర్రం కూడా చనిపోయింది. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఈ కృష్ణ భగవానుడు ఆ మిగిలినటువంటి వచ్చినటువంటి వేటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. అందరూ ఆ పూట ప్రసేనజిత్తు తన తమ్ముడు ఇంటికి రాలేదు అని చూసి గమనించి తన తమ్ముడు ఇంటికి రాలేదు, ఇదంతటికి కారకుడు ఆ శ్రీకృష్ణ భగవానుడేను. అతను నేను శమంతకమణిని ఇవ్వకపోవడంతో నా తమ్ముడి మెడలో ఆ శమంతకమణి ఉంది కాబట్టి నా తమ్ముడిని ఆ విధంగా వేటకు రప్పించి అక్కడ నా తమ్ముడి దగ్గర ఉన్న శమంతకమణిని తీసుకొని నా తమ్ముడిని చంపేసినాడు అని చెప్పి అతను అపనింద వేసేశాడు. ఆ అపనింద ప్రజలందరూ నమ్మారు. ఎందుకని నమ్మారు అంటే ఇతను చిన్నప్పటి నుంచి నవనీత చోరుడని ఆయనకి ఓ బిరుదు ఉంది. మనందరికీ తెలిసిందే కదండి, వెన్న దొంగ అంటాము. నవనీత చోరుడని ఆయనకు ఓ బిరుదు ఉంది కాబట్టి ఇతను శమంతకమణి కోసం ఇదంతా చేశాడు అని చెప్పేసి నమ్మ పలకడంతో అపనింద అందరూ మనకు తెలిసిందే కదా, అపనింద అనేది ఆమెడు దూరం వెళ్ళిపోతుంది చాలా వేగంగా. అలా ప్రజలందరూ కూడా కృష్ణుడు వెన్న దొంగ కాబట్టి దొంగతనం చేసింటాడు, శమంతకమణిని తీసి దాపెట్టుకొని నింటాడు అని అందరి యొక్క మనసులో ఉన్నటువంటి భావం అనమాట. అయితే పాపం కృష్ణుడికి బాధేసింది. అయ్యో ఆ కృష్ణ భగవానుడు నేనేంటి ఈ పని చేయడం ఏంది, నాకేంటి ఈ అపవాదం వచ్చింది, నేను ఈ అపవాదిని ఎలాగైనా పోగొట్టుకోవాలి అని చెప్పి భావించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏం చేశాడంటే మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి అడవిలోకి బయలుదేరాడు. ఎందుకంటే ముందు రోజు రాత్రి ఏ ప్రాంతం నుంచి అయితే వెళ్ళి వచ్చారో ఆ ప్రాంతం అంతా కలే తిరిగితే విషయం తెలుస్తుంది నాకు అని చెప్పేసి ఆయన ఆ ప్రాంతంలోకి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నగా ప్రాంతం అంతా వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి సింహం అడుగులు, అలాగే గుర్రము సంబంధించినవి అవశేషాలు కొన్ని, అలాగే ఈ ప్రసేనజిత్తుకు సంబంధించినటువంటి కొంత శరీరం అవశేషాలు ఆయనకి అక్కడ కనిపించాయి. అలాగే సింహం అడుగులు కూడా ఆ పక్కన ఉన్నటువంటి గుహలోకి వెళ్ళినట్టుగా ఆయనకు అడుగులు కనిపించాయి. సరే ఇలా కనిపించాయి కదా అని చెప్పి తనతో పాటు ప్రజలను కూడా తీసుకెళ్ళాడనమాట. అలా కనిపించినాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఇగో చూడండి నేను చేయలేదు ఆ పని, ఇది చూడండి మీకు సింహం గుర్తులు కనపడుతున్నాయి కదా, సింహమే తినేసినట్టుంది ప్రసేనజిత్తుని, అలాగే ఆ గుర్రంని సింహం తీసుకుపోయినట్టుంది అని చెప్పేసి ప్రజలకు చెప్తాడు. అయినా కూడా ప్రజలు నమ్మరు. ఆ సత్రాజిత్తు కూడా నమ్మడు. ఏమంటాడంటే నువ్వే చీకట్లోనే నా తమ్ముడిని చంపి నువ్వు శమంతకమణిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సింహం వచ్చి నా తమ్ముడు వచ్చినటువంటి గుర్రాన్ని ఆ సింహం చంపేసింది, ముందు నువ్వు చంపి శమంతకమణిని తీసుకెళ్ళావు అని చెప్పేసి అంటారనమాట. అయ్యో ఇలా కూడా నన్ను నమ్మట్లేదు అని భావించి సరే అయితే సింహం గుర్తులు గుహలోకి వెళ్తున్నాయి కదా, సరే గుహ దగ్గరికి వెళ్దాం రండి, అక్కడ చూద్దాం ఏముందో, మీరు నన్ను నమ్మట్లేదు కదా అని చెప్పేసి అందరిని పిలిచి గుహ దగ్గరికి వరకు వెళ్ళారు. గుహ దగ్గర వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు గుహ దగ్గర లోపలికి వెళ్ళడానికి అందరికీ సంశయించారనమాట. ఎందుకంటే ఆ లోపలికి వెళ్తే ఈ కృష్ణుడు మనల్ని కూడా ఇబ్బంది పెట్టి మనల్ని కూడా ఇలాగే చేస్తాడేమో, అందుకని ఆ లోపల ఏముందో మనకు తెలియదు. ఎక్కడ ఏదన్నా కానీ ఆయనే అక్కడ ఉండి అవన్నీ చూసుకొని వీళ్ళైతే శమంతకమణిని తీసుకొస్తాడు, లేకపోతే ఆయనే చనిపోతారేమో అన్నట్టుగా వాళ్ళు భావించి ఏదన్నా చేసుకొని మనకు సంబంధం లేదు, మనమైతే బయటనే ఉందా, మనం లోపలికి వెళ్ళొద్దు అని అందరూ కూడా ఆ గుహ బయట ఉన్నారు. స్వామి ఒక్కరే, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే ఆ గుహ లోపలికి వెళ్ళాడు. వెళ్ళినాక ఆయన చిన్నగా అడుగులు వేసుకుంటా గుహలోకి వెళ్ళేసరికి అక్కడ ఉయ్యాల కట్టి ఉంది. ఆ ఉయ్యాలకి ఆ శమంతకమణి కట్టి ఉందన్నమాట. ఆ ఉయ్యాలని ఒక యవ్వనవతి ఊపుతూ ఉంది. ఆమె జాంబవతి అనమాట. ఆమె ఆ ఉయ్యాలను ఊపుతూ ఉంటే ఆమె అక్కడ అనుకోకుండా కనపడినటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మని చూసి ఆమె ఇతని ఎవరు, ఎక్కడికి వచ్చాడు, ఇలా వచ్చాడేంటి అని, అది కాక ఇతన్ని చూసి ప్రత్యేకంగా కనిపిస్తున్నాడే అని చెప్పి ఆమె మోహించింది. ఆయనని మోహించి ఆమె ఏమంటుందంటే ఒక శ్లోకం పలుకుతుంది అనమాట. ఆ శ్లోకములో అర్థం ఏం చెప్తుందంటే అది మొత్తం శ్లోకంలో ఏం చెప్తుంది, ఆ యొక్క ఆయన వచ్చింది ఈ శమంతకమణి కోసమే అని ఆమెకు అర్థమైంది. లేకపోతే ఎందుకు వస్తారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు రాని వాళ్ళు ఈ రోజు ఒక మానవుడు అక్కడికి వచ్చాడు అంటే ఈ శమంతకమణి కోసమే వచ్చింటాడు అనుకొని ఆమె ఒక శ్లోకం పలుకుతుంది అనమాట. ఈ శ్లోకమే మనం కథ మొత్తం చదివినా చదవచ్చు, కథ మొత్తం మనం చదవలేకపోయినా ఈ శ్లోకం వింటే సరిపోతుంది. ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేన మవధీహి సింహో జాంబవతా హతః సుకుమారక మారోధిహి తవహ ఏషా శమంతకః. అంటే దీని అర్థం ఏంటంటే
ఆ సింహం అనేది ప్రసేనజిత్తుని చంపింది. ఆ యొక్క శమంతకమణిని సింహం తీసుకొని వచ్చింది. ఆ సింహాన్ని జాంబవతుడు చంపేశాడు. ఆ జాంబవతుడి దగ్గర ప్రస్తుతం శమంతకమణి ఉంది. ఓ సుకుమార, నువ్వు ఈ యొక్క శమంతకమణి కోసం వచ్చావా? ఈ శమంతకమణి క్షేమంగా ఇక్కడే ఉంది, నువ్వు తీసుకెళ్ళొచ్చు, ఇది నీదే, నీ కోసమే ఈ శమంతకమణి అని చెప్పేసి ఆ శ్లోకం చెప్తుందనమాట. ఈ శ్లోకం అర్థము శ్రీకృష్ణ పరమాత్మ అర్థం చేసుకున్నాడు కాబట్టి సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఆ శమంతకమణిని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు లోపల ఉన్నటువంటి భల్లూకవంతుడైనటువంటి జాంబవతుడు త్వరగా బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో, నాతో యుద్ధం చేసిన తర్వాతే మీరు ఇది తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఆ భల్లూకమైనటువంటి జాంబవంతుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే 1 రోజు 2 రోజులు కాదండి, 21 రోజులు ఏకధాటిగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. జాంబవతుడు నీరసించిపోతున్నాడు, అలసిపోతున్నాడు బాగా. అప్పుడు జాంబవతుడికి 21వ రోజున అప్పుడు అనిపిస్తుంది, నేను అసలు తొందరగా ఓడిపోనే, అలాంటిది నేను ఇప్పుడు ఎందుకు ఓడిపోయాను? నేను ఓడిపోయింది త్రేతాయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మాట్లాడాను. ఆ పరమాత్మని ఆ సీతమ్మని తీసుకొని మళ్ళీ వచ్చి వెళ్ళిపోయే సమయంలో నేను నీతో యుద్ధం చేయాలనుంది అని అంటే, ఈ జన్మలో కాదు తర్వాత అన్నాడు. అలాగే మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుందంటే సరే అయితే అని చెప్పేసి అన్నారు. మరి నేను ఆ రోజున దానికోసం ఈ జన్మలో ఇప్పుడు వరకు నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను యుద్ధంలో ఓడిపోతూ వస్తున్నాను, గెలవలేదు, ఇంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాను అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ వచ్చినట్టున్నారు, ఆయన తప్ప నేను ఎవరి చేతిలో ఓడలేదు అని చెప్పేసి ఆయన అప్పుడు భావించి శ్రీకృష్ణ పరమాత్మని గమనించి, నువ్వు శ్రీరామచంద్రమూర్తివే, నువ్వు మళ్ళీ అవతారం ఎత్తి వచ్చావా, నన్ను అనుగ్రహించడానికి వచ్చావా, నువ్వు గత జన్మలో శ్రీరామచంద్రుడిగా ఉన్నప్పుడు నేనే నీతో మళ్ళీ యుద్ధం చేయాలని కోరుకున్నాను, ఆ కోరికను తర్వాత జన్మలో తీరుస్తానని చెప్పావు, అందుకని నాతో ఈ జన్మలో నాకు ఈ యుద్ధాన్ని పెట్టి మీరు నన్ను అనుగ్రహించారు అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆయన నమస్కరించుకొని, ఆయనకి నీకంటే నాకు మించిన వాళ్ళు ఎవరున్నారు, ఈ శమంతకమణిని తీసుకొని శమంతకమణితో పాటు నా కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా మీరు వివాహం చేసుకోండి అని చెప్పేసి జాంబవతుడు శ్రీకృష్ణ పరమాత్మకి శమంతకమణిని ఇవ్వడంతో పాటుగా జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడనమాట. శమంతకమణి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటి నుండి ఆయనకి అంతా మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు జాంబవతిని వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత శమంతకమణి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఏం చేశారు, జాంబవతిని అలాగే జాంబవంతుణ్ణి అలాగే ఆ శమంతకమణిని తీసుకొని సత్రాజిత్తు దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూడు, నేను చెప్పింది మీరు నమ్మలేదు, నేను తీసుకోలేదు శమంతకమణిని, ఈ విధంగా మీ తమ్ముడు దగ్గర నుంచి సింహం దగ్గర నుంచి జాంబవంతుడి దగ్గరికి, జాంబవంతుడి దగ్గర నుంచి ఇప్పుడు నేను తీసుకొని మీకు తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పేసి సత్రాజిత్తుకు తెలియజేస్తాడు విషయం. సత్రాజిత్తు, అయ్యో నేను ఎంత నిందమోపాను నీకు, నేను చాలా తప్పు చేశాను, నువ్వు చెప్పినా కూడా నేను వినలేదు, నేను కాకుండా ఈ ప్రజలందరినీ నీ మీద అపవాదేసేలా చేశాను, ప్రజలందరూ కూడా నీ మీద అపవాదేశారు, ఎంత బాధ కలిగించానో మీకు అని చెప్పి, ఇప్పుడు నేను కూడా ఈ శమంతకమణి నీకే ఇస్తూ నా కుమార్తె అయినటువంటి, నాకు ఏకైక కుమార్తె ఒక్కతే, ఈ కుమార్తె అయిన సత్యభామని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటాడనమాట. సరే అయితే మీ ఇష్టము అని చెప్పేసి అంటాడు. అయితే శమంతకమణిని తీసుకోమని అడుగుతాడు. శమంతకమణి నాకు వద్దు, అది ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది తెలుసు కదా, అందువల్ల నేను శమంతకమణిని అయితే తీసుకోను అని చెప్పి సత్యభామని వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ విధంగా సత్యభామతో కూడా ఆయనకి వివాహం అవుతుంది. ఇప్పుడు ఆయనకి 2 వివాహాలు జరిగినాయి. అలాగే సత్యభామ ఏ రోజైనా కానీ శమంతకమణి సత్యభామతో పాటు వచ్చేస్తుంది. అంటే కృష్ణ భగవానుడు తీసుకోకపోయినా సత్యభామ దగ్గర నుంచి ఆ శమంతకమణి వస్తుంది. అలాగే ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఆ శమంతకమణి ఇస్తుంది. అదంతా కూడా సత్యభామకు, ఆమె యొక్క వారసులకే వస్తుంది. ఎందుకంటే సత్రాజిత్తుకు ఆమె ఒకతే కుమార్తె. ఇంతవరకు బాగానే ఉంది కదా, మనకందరికీ ఇదంతా తెలిసిందే. సత్యభామని ఇచ్చి వివాహం చేశాడు, అంతా బాగుంది, ఇంతవరకు మనకు అర్థమైందనమాట. మరి ఇక నుంచి ఇక్కడ ఆగిపోకుండా ఎందుకు వచ్చింది సమస్య? ఇందులో ఎక్కడ ఆయనకి ఇంకా అంత సమస్య క్లియర్ అయిపోయింది కదా, సమస్య అప్పటింత తొలగిపోయింది కదా, మరి ఇంకెందుకు ఈ కథ మనకి ఇంకా కొనసాగింది, మనం ఇంకా కథను ఎందుకు తెలుసుకున్నాము, ఇవి తర్వాత విషయాలన్నీ ఏంటి అనేది ఇప్పుడు మనం మళ్ళీ తెలుసుకుందాం అనమాట. సత్రాజిత్తుకి 3 యువకులు సత్యభామను మేము ఇష్టపడ్డాము, సత్యభామను మాకు ఇచ్చి వివాహం చేయమని చెప్పేసి అడుగుతుండేవాళ్ళు. ఆ 3 ఎవరు, ఆయనను 3 ఎవరెవరు అడుగుతున్నారు సత్రాజిత్తుని అని అంటే, 3 పేర్లు ఏంటంటే అక్కడ అక్రూరుడు ఒకడు, ఆ తర్వాత అక్రూరుడి తర్వాత ఆయనకి ఇంకో శతధన్వుడు తర్వాత ఇంకొక అతను కృతవర్మ. మొత్తం 3 అనమాట. అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు అనే 3 అనేక సార్లు సత్రాజిత్తు దగ్గరకు వచ్చి, నీ కుమార్తెని మాకు ఇచ్చి వివాహం చేయి, మా 3 ఎవరికైనా ఇచ్చి వివాహం చేయి, మేము చేసుకుంటాము అని చెప్పేసి అడిగేవాళ్ళు. సరే నేను వివాహం చేసే రోజున నేను చెప్తాను, మీ 3 ఎవరో ఒకరికి చెప్తాను, మీరే చేసుకుందరు, కానీ నేను ఇప్పుడు చేయాలనుకోవట్లేదని ఆ సత్రాజిత్తు ఆపుతూ వచ్చారు చాలా సంవత్సరాలు. ఇప్పుడు అనుకోకుండా ఆ యొక్క శమంతకమణి యొక్క ప్రభావంతో శ్రీకృష్ణ పరమాత్మ మీద అపడిందలు వేశాను కాబట్టి నేను ఆయనకి తప్పనిసరిగా ఆమెను ఇచ్చి వివాహం చేసి కొంతైనా నా యొక్క తప్పుని సరిదిద్దుకుంటానని భావించినటువంటి వ్యక్తి ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి సత్యభామని ఇచ్చి వివాహం చేశాడు. ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలి. మనం సత్యభామ అంటే ఎవరో కాదండి, భూదేవి తల్లి.
ఆ భూదేవి తల్లే సత్యభామ రూపంలో ఈ విధంగా జన్మించి ఆ యొక్క స్వామిని వివాహం చేసుకోవడం జరిగింది. స్వామికి శ్రీదేవి భూదేవులు ఇద్దరు ఉంటారు కాబట్టి శ్రీదేవి వచ్చి రుక్మిణీదేవి తల్లి, భూదేవి వచ్చి సత్యభామ అనమాట. సరే, సత్యభామని ఆ విధంగా వివాహం చేశారు కదా. ఈ అక్రూరుడికి, కృతవర్మకి, శతధన్వుడికి బాగా కోపం వచ్చింది. మమ్మల్ని మాకు వివాహం చేయకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి వివాహం చేస్తాడా, ఈయన సంగతి నేను చెప్పాలా అని చెప్పేసి ముగ్గురు అనుకుంటారు. అయితే అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మకి చాలా భక్తిపరుడు, గొప్ప భక్తిపరుడు అనమాట. మరి అటువంటి అతను కూడా ఈమె మీద మోహంతో వాళ్ళందరూ కలిసి ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఊరిలో, అంటే అందరూ కూడా అందులోనే ఆ రాజ్యంలోనే ఉండేవాళ్ళు కాబట్టి స్వామి ఊరిలో ఉన్నంత కాలము వాళ్ళు కార్యక్రమాలన్నీ మామూలుగానే చేసుకుంటూ వచ్చారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మీద, సత్రాజిత్ మీద వాళ్ళకి కోపం బాగా ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఒక రోజున మనందరికీ తెలిసిందే మహాభారతంలోది. ఓ రోజున ధర్మరాజు, పాండవులందరూ కూడా, ధర్మరాజు ఆయన యొక్క సోదరులందరూ కూడా, తల్లి కుంతిదేవి కూడా అందరూ కలిసి లక్క ఇంటిలో అక్కడ కాలిపోయారు. లక్క ఇంటిలో నిప్పు రాచుకొని అది కాలిపోయింది, లక్క ఇంటిలో వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ పరమాత్మకి సందేశం పంపించాడు. కృష్ణ భగవానుడికి తెలియకుండా ఉందండి. నేను మళ్ళీ అన్నిసార్లు చెప్పడం కాదు, కానీ ముల్లోకాలను ఏలే ఆయనకి తెలియనిది ఏమైనా ఉందా? కాకపోతే ధృతరాష్ట్రుడు కూడా నటిస్తున్నాడు కదా, ఎందుకంటే ఆయనకు తెలుసు కదా లక్క ఇంటికి నిప్పు పెట్టే సంగతి తెలిసి నటిస్తున్నాడు. నా తమ్ముడి పిల్లలు చనిపోయినారని ఏ విధంగా అయితే ఆయన నటిస్తున్నాడో అదే విధంగా తను కూడా తెలియనట్టుగా నటించి ఓదార్చొద్దాము అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి? ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఇక్కడ లేరని తెలిసిందో ఈ అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు సత్రాజిత్ ఇంటికి వెళ్ళి సత్రాజిత్తుతో చంపి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి ఆ శమంతకమణిని తీసుకొని పారిపోయి బయటకు వచ్చేశారు. అయితే సత్రాజిత్తుని చంపడం అనేది అక్రూరుడికి బాధేసింది. అయ్యో, ఎంత తప్పు పని చేశాము, ఈ యొక్క మోహంలో పడి చెయ్యకూడని తప్పులు చేశామే, ఇంత తప్పు పని చేశాము, దీనిని నేను సరిదిద్దుకునేది ఎట్లా అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు శతధన్వుడు కదా చంపింది. శతధన్వుడికి కృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి తిరిగి మళ్ళీ బయలుదేరి వస్తున్నాడని తెలిసింది. వచ్చే మార్గంలో ఆయనకి సత్రాజిత్తుని చంపారు అని తెలిసింది కృష్ణ భగవానుడికి. అప్పుడు సత్రాజిత్తుని ఎవరు చంపారా అని చెప్పి ఆయన వాకప్ చేసుకుంటే శతధన్వుడు చంపాడు అని చెప్పి తెలిసింది. శతధన్వుడే ఆ శమంతకమణిని కూడా తీసుకున్నాడని కూడా తెలిసింది. అందువలన శతధన్వుడు భయపడిపోయాడు. కృష్ణ భగవానుడికి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను వదిలిపెట్టాడు ఈ కృష్ణ భగవానుడు, నన్ను వెంటాడతాడు, కాబట్టి ఈ శమంతకమణి అనేది నా దగ్గర ఉండకూడదు అని చెప్పి ఆ శమంతకమణిని తీసుకొచ్చి అక్రూరుడికి ఇస్తాడు. నువ్వు కృష్ణ పరమాత్మకి నువ్వు ప్రియమైన భక్తుడివి, అందుకని నీ దగ్గర ఇది ఉంచు, సేఫ్గా ఉంటుంది, నేను కృష్ణ పరమాత్మ నుండి తప్పించుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతాడు. అయితే కృష్ణ పరమాత్మ అక్కడ నుంచి వచ్చి హస్తినాపురం నుంచి వచ్చి బలరాముడి దగ్గరికి వెళ్ళి, అన్న ఇలా జరిగింది, సత్రాజిత్తు అంటే తన మామ అయినటువంటి సత్రాజిత్తుని ఆ శతధన్వుడు చంపేశాడు, నేను మరి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, మరి మనం వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళ అన్నయ్యని కూడా పిలుచుకొని వెళ్ళాడు. అలా పిలుచుకొని వెళ్ళి వెంటాడి శతధన్వుడిని చంపాడు. చంపిన తర్వాత ఆయన శరీరం అంతా వెతికితే ఎక్కడ కూడా ఆయనకి శమంతకమని కనిపించలేదు. శమంతకమని కనిపించకపోతే సరే వచ్చి తన సోదరుడైనటువంటి బలరాముడికి చెప్పాడనమాట, అన్న నేను శతధన్వుడి యొక్క శరీరం అంతా వెతికాను, అతని దగ్గర ఎక్కడ కూడా శమంతకమని కనిపించట్లేదు, ఈ శమంతకమని ఎక్కడ పెట్టాడో ఏమో అర్థం కావట్లేదన్న అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అలా చెప్పగానే బలరాముడు సోదరుడైనటువంటి బలరాముడు ఏమంటాడంటే, కృష్ణ అన్నీ నువ్వు అబద్ధాలే చెప్తున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి నవనీత చోరుడివి, నువ్వు వెన్న దొంగవి, నీ మాటలే నిజం కాదు, నువ్వు కావాలని పని చేస్తున్నావు, ఎందుకనంటే సత్రాజిత్తు మీ మామ, ఎందుకని సత్యభామ తండ్రి కాబట్టి మీ మామ ఆ శమంతకమని నీకు దొరికిందని నువ్వు చెప్తే నేను అందులో వాటా అడుగుతానని, ఎందుకని 8 బారువులు బంగారాన్ని ఇస్తుంది కదా, అందులో 4 బారువులు నేను అడుగుతాను వాటాకి, నువ్వు ఒక 4 బారువులు ఉంచుకుంటావు, అప్పుడు నీకు వాటా తగ్గుతుందని భావించి నువ్వు కావాలని శమంతకమణిని దాపెట్టుకొని, శమంతకమణి నా దగ్గర లేదు, ఆ శతధన్వుడి దగ్గర దొరకలేదు, అందువలన లేదు అని చెప్పి నాతో చెప్తున్నావు, కృష్ణ నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నేను నిన్ను నమ్మలేను కృష్ణ అని చెప్పేసి ఆ బలరాముడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒక దాంట్లోనేమో మిథిలానగరం వెళ్ళిపోయినాడు అంటున్నారు, ఇంకో దాంట్లో విదేహనగరం వెళ్ళిపోయినాడు అని అంటున్నారు. విదేహనగరం ఏమో అనుకున్నాను నేను, విదేహనగరానికి వెళ్ళిపోయాడు అనమాట. అలా బలరాముడు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మకి బాధేస్తుంది, తోడబుట్టినవాడు ఏంది ఇంత పని జరిగింది, నా మాట ఆయన కూడా నమ్మట్లేదే అనుకుంటాడు. సరే ఇంటికి వచ్చి సత్యభామకు చెప్తాడు, సత్యభామ ఇలా జరిగింది అని బాధపడుతూ సత్యభామకు చెప్తే ఆమె అంటుంది, అంత నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకనంటే సూర్య భగవానుడి నుంచి తీసుకుంది మా నాన్న సత్రాజిత్తు, అయితే అది మా యొక్క బాబాయి ద్వారా, మా పినతండ్రి ద్వారా అదే అశౌచానికి గురైపోయి ఆ సింహం నోట్లో పడి ఆ నుంచి జాంబవతుడి దగ్గరికి వెళ్ళిపోయి జాంబవతుడి దగ్గర నుంచి మీకు వచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంది, అది జాంబవతుడి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చింది కాబట్టి అది ఎప్పటికైనా జాంబవతుడు ఆయన కుమార్తెకే చెందాలి కాబట్టి నాకు చెందకూడదు, కాబట్టి నువ్వు కావాలనే ఆ యొక్క శమంతకమణిని జాంబవతికి ఇచ్చి నాకు మాత్రము లేదని చెప్తున్నావు, అంతా నువ్వే మాట్లాడుతున్నావు, అంతా నీది తప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి సత్యభామ ఈ మాటలు అంటుంది కృష్ణ పరమాత్మని. సరే మళ్ళీ స్వామి
జాంబవతి దగ్గరికి వెళ్తాడు. జాంబవతి దగ్గరికి వెళ్ళి జాంబవతి ఇలా శమంతకమణి విషయం ఇలా జరిగింది. ఈ శమంతకమణిని సత్రాజిత్తుని చంపి ఈ శతధన్వుడు తీసుకుని వెళ్ళాడు. ఈ శతధన్వుడేమో నేను వెంటబడి అతన్ని ఓడించి చంపాను, అతని దగ్గర వెతికితే కనిపించలేదు, ఇప్పుడు శమంతకమణి కనిపించట్లేదు అని చెప్పేసి జాంబవతితో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. ఇప్పుడు జాంబవతి ఏమంటుంది, అంతా నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నవనీత చోరుడివి, అందరు చెప్తుంటే మేము విన్నాము, కానీ మీరు ఇంత చేస్తారని అనుకోలేదు, మీరే కావాలని శమంతకమణిని దాపెట్టి ఈ పని చేస్తున్నారు. ఎందుకనంటే ఆ శమంతకమణి తీసుకుంది సూర్య భగవానుడి నుండి సత్రాజిత్తు, ఏ రోజుకైనా అది సత్రాజిత్తుకే చెందాలి. మా నాన్న జాంబవంతుడు సింహం నుండి తీసుకొని దానిని మీకిచ్చి నన్ను కూడా మీకు ఇచ్చి పంపించారు, కానీ ప్రారంభంలో అది సూర్య భగవానుడి దగ్గర నుంచి తీసుకునింది సత్రాజిత్తే కాబట్టి న్యాయంగా సత్రాజిత్తుకి అది చెందాలి అని మీరు కావాలని ఆ శతధన్వుడి దగ్గర దొరికినటువంటి శమంతకమణిని నువ్వు దాపెట్టి సత్యభామకి ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు లేదు అని చెప్తున్నావు, నువ్వు సత్యభామకి ఇచ్చేస్తావు నాకు తెలుసు అని చెప్పి ఈమె అంటుంది, జాంబవతి అంటుంది. ఇప్పుడు స్వామికి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఈ సంక్లిష్ట పరిస్థితే సంకట పరిస్థితి అని అంటామన్నమాట. అప్పుడు స్వామికి బాధేస్తుంది. ఎందుకనంటే సోదరుడైన బలరాముడు నువ్వు అబద్ధం చెప్తున్నావని రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. అలాగే కట్టుకున్న భార్య అయినటువంటి సత్యభామతో అంటే అది నువ్వు జాంబవతికి ఇవ్వాలని నువ్వు నాకు లేదని చెప్తున్నావు అంటున్నారు. జాంబవతితో అంటేనేమో నువ్వు సత్యభామకి ఇవ్వాలని నాకు అక్కడ లేదని చెప్తున్నావు అని అంటున్నారు. ప్రజలందరేమో ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు చూసినా వెన్నందంగా నవనీత చోరుడు, ఈయన చెప్పేవన్నీ అబద్ధాలని, ప్రజలు ఎవరు కూడా శమంతకమని నా దగ్గర లేదంటే ప్రజలు కూడా నమ్మట్లేదు. నాకేంటి ఈ కష్టము, నేనేంది ఈ బాధలు పడడం ఏంది, అసలు నేను ఏమి చెయ్యను దానికి, నేను ఈ విధమైనటువంటి బాధపడడం ఏంటి అని ఆయన బాధపడతా ఉంటాడనమాట. అలా ఆయన బాధపడతా ఉంటే ఈయన ఇక్కడ బాధపడే విషయానికి సంబంధించి ఒకటి లాలా లజపతి రాయ్ తన యొక్క గ్రంథంలో రాసుకుంటాడనమాట. ఒక చిన్న కొటేషన్ రాసుకుంటారు లాలా లజపతి రాయ్ తన గ్రంథం యోగిరాజ్ శ్రీకృష్ణ అనే పుస్తకంలో. తన సొంత అనుచరుల నుండి, తన యొక్క బంధువర్గం నుండి అన్యాయమును మరియు అపవాదును ఎదుర్కొన్న ఏకైక గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మని అని లాలా లజపతి రాయ్ తన యొక్క గ్రంథం యోగిరాజ్ శ్రీకృష్ణలో తెలియజేస్తారనమాట. అంటే తన అనుచరులతోనూ తన బంధువులందరితోనూ ఆయన అన్యాయాన్ని అపవాదును ఎదుర్కొన్నాడనమాట. అటువంటి వ్యక్తి మరి ఇటువంటి కష్టాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అని ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ దిగులు పడి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు సంతోషం లేదు. ఇప్పుడు బయట సంతోషం లేదు, ఇంట్లో సంతోషం లేదు. బయటికి పోతే ప్రజలందరూ ఈయననే అంటున్నారు నువ్వే చేసావు అని, ఇంట్లోకి వస్తే ఇంట్లో భార్యలు కూడా నువ్వే చేసావు అని అంటున్నారు. మరి ఆయనకి ఎక్కడ శాంతి అనేది దొరకట్లేదు, ఏం చేయాలి అని ఆయన దుఃఖంలో ఉన్నాడు. చూడండి, అంతటి పరమాత్మనే ఆ విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాడు. మరి మానవుల మనమెంత? ఆ పరమాత్మ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో నారదుడు ఆ సమయానికి నారాయణ అనుకుంటూ వచ్చేసాడనమాట. నారదుడు వస్తే కృష్ణ పరమాత్మ నారదుడితోటి మాట్లాడి, నారద, నేను ఎంత సంక్లిష్ట పరిస్థితిలో ఇరుక్కున్నానో అర్థమవుతుందా మీకు? నా పరిస్థితి ఇది, నేను శమంతకమణిని తీసుకోలేదు, కానీ అందరు నేను తీసుకున్నానని అంటున్నారు. నా దగ్గర శమంతకమణి లేదు, కానీ ఆ శతధన్వుడి దగ్గరే ఉండాలి, కానీ శతధన్వుడిని చంపి నాకు చూస్తే లేదు, మరి అది ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు అంటాడు. ఆయనకు తెలియదా? ఆయన భగవానుడు, ఆయన తెలియదు ఏమైనా ఉందా? కాకపోతే అక్రూరుడి దగ్గర ఉందనే విషయాన్ని ఈయన బయట పెట్టట్లేదు. ఎందుకంటే కష్టం అనేది ఆయన మానవుడిగా జన్మించున్నాడు కాబట్టి, ఆ మానవ రూపంలో వచ్చినటువంటి కష్టాన్ని అనుభవించాలి కాబట్టి ఆయన తెలియని వ్యక్తిగా ఉండి ఈ కష్టాలన్నింటినీ అనుభవించి మనకు చూపిస్తున్నాడు. నేను ఇన్ని కష్టాలు పడ్డాను, ఆ కష్టాలను ఈజీగా అవలీలగా తొలగించే శక్తి ఉన్నా కూడా నేను కష్టాలను ఎదుర్కొన్నాను మీకు చూపించాలని, మీరు కూడా ఎంతటి సంక్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఆ కష్టాన్ని మీరు ఎదుర్కొని నిలబడండి అని చెప్పడం కోసము ఆ తండ్రి ఆ విధమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నాడు అనమాట. ఆ నారదునితో చెప్తాడు, నాకేంటి ఈ సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది, కారణం ఏంటి, నేనేం చేయాలి అని చెప్పి అర్థం కావట్లేదు అంటే అప్పుడు నారద మహాముని చెప్తాడనమాట. నారద మహర్షి స్వామి ముందు ఆయన చెప్పాల్సిన పని లేదు, కాకపోతే స్వామి మానవ మాతృడిగా ఉంటూ అడుగుతున్నాడు కాబట్టి నారదుడు అప్పుడు చెప్తాడు ఏమనంటే, ఈ యొక్క కష్టమంతా నీకు ప్రారంభమైంది ఎక్కడ? ప్రసేనజిత్తుతో నువ్వు వేటకు వెళ్ళడం వలన. ప్రసేనజిత్తుతో నువ్వు వేటకు వెళ్ళినప్పుడు ఏ రోజున నువ్వు ప్రసేనజిత్తుతో వేటకు వెళ్ళావు అనేది నీకు ఏమైనా గుర్తుందా? నువ్వు వేటకు వెళ్ళిన రోజున నీకు గుర్తుందా? ఏ రోజున వేటకు వెళ్ళావు నువ్వు ప్రసేనజిత్తుతో అంటే, వేటకు వెళ్ళినటువంటి రోజు ఏ రోజు అని అంటే, వేటకు వెళ్ళింది ఆ రోజున గణేశుని యొక్క పుట్టినరోజు. ఆ రోజున నువ్వు వేటకు వెళ్ళావు, గణేశుని యొక్క పుట్టినరోజున వేటకు వెళ్ళావు. ఆ రోజు ఏది? భాద్రపద శుక్ల చవితి నాడు నువ్వు వెళ్ళావు. ఆ రోజు వినాయకుని యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున వరసిద్ధి వినాయకుని యొక్క ఆవిర్భావం అన్నమాట. ఆ పూట ఆ యొక్క వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆ కుడుములు ఉండ్రాలను తిని, కొన్ని కుడుములు చేతిలో పట్టుకొని సంతోషంగా ఆనందంగా అడుగు వేసుకుంటూ అటువైపున వెళుతూ ఉన్నాడు ఆయన. ఆ వరసిద్ధి వినాయకుడు అని ఎందుకు అంటున్నాము? కోరిన వరాలను ఇచ్చేటువంటి వాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అంటాం.
ఆ వరసిద్ధి వినాయకుడిగానే మనము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము చేసుకుంటాం. అంటే కోరిన కోరికలను తీర్చే తల్లి ఆ వరలక్ష్మి అనమాట. అంటే వరసిద్ధి అన్న వరలక్ష్మి అన్న అంటే కోరిన కోరికలను తీర్చేవారు అని. ఆ వరసిద్ధి వినాయకుడు ఆ విధంగా కుడుములు ఉండ్రాలతో తిన్నాక తన చేతిలో పెట్టుకొని ఆ వెళుతూ ఉంటే ఆ యొక్క ఆకాశ గమనంలో ఉన్నటువంటి చంద్రుడు, ఏంటి ఈ రూపం ఇంత వింతగా ఉంది, ఈ వినాయకుడు ఏంది ఇలా ఉన్నాడు, చెవులు చూస్తే ఇంత పెద్దగాను, పొట్టేమో ఇంత ఉంది, మనిషి చూస్తే చిన్నవాడిలాగా ఉన్నాడు, ఈ రూపం చాలా వింతగా ఉంది అని ఆహాహా అని చెప్పి నవ్వాడు ఆ మహానుభావుడు. ఆ చంద్రుడు ఎప్పుడైతే నవ్వాడో అప్పుడు వినాయకుడికి కోపం వస్తుంది. మనకు కొన్ని వాటిల్లో వినాయకుడు పొట్ట పగిలిందని కూడా చెప్తారనమాట. ఆ వినాయకుడికి కోపం వస్తుంది. వినాయకుడికి కోపం వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు మొత్తము నీ యొక్క బాహ్యంలో అంతర్గతంగా నువ్వు ఎప్పుడు మంచి బుద్ధితోనూ మంచి ఆలోచనలతో నువ్వెప్పుడూ ఉండవు. నువ్వెప్పుడూ కూడా చెడు ఆలోచనలతో చెడు ప్రవర్తనతోనే ఉంటావు. ఎందుకని ఆ విషయాలని మనకు తెలిసినాయి. ఎందుకంటే 27 మంది భార్యలు ఉంటే 27 మంది భార్యలని సరిగ్గా ఏ ఒక్కరితోనూ సరిగ్గా చూసుకోడు, ఏ ఒక్కరికి మంచిగా న్యాయం చేయడు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాడు ఆయన. కాబట్టి అందరినీ న్యాయంగా చూస్తున్నాడని ఎప్పుడు అన్నారు. అందువలన వాళ్ళ మావయ్యే, అంటే పిల్లల్ని ఇచ్చిన మామ దక్షుడే, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అందరికీ సరైన న్యాయం చేయట్లేదు, నువ్వు క్షీణించిపోగాక అని చెప్పి నీకు క్షయరోగం రాగాక అంటే క్షయరోగం రావాలని ఆయన చెప్పిస్తే ఆ క్షయరోగం వచ్చి ఆయన క్షీణించి కనిపించకుండా పోతే మళ్ళీ ఆయన వృద్ధి చెందేలా చేస్తాడు అనమాట పరమశివుడు. అటువంటి వాడివి నువ్వు, ఎప్పుడు చూసినా నువ్వు చూడ్డానికి అందంగా కనిపిస్తావేమో కానీ నువ్వు ఎప్పుడు చూసినా లోపలంతా నీకు అందవికారంగా ఉంటుంది అని చెప్పేసి వినాయకుడు అని. అంతేకాకుండా ఏమంటాడంటే, ఈరోజు ఒక్కరోజే కాదు, అంటే భాద్రపద చవితి నాడే కాకుండా అన్ని రోజులలో నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలవుతారు అని చెప్పి శపిస్తాడనమాట. అపనిందల పాలవుతాడని శపించగానే ఆయన ఇంకా ప్రజలెవరు ఇలా జరిగింది, ఇలా వినాయకుడు గణేశుడు ఇలా చంద్రుడిని శపించాడంట తెలియగానే ఎవ్వరు కూడా ఆయన వైపు చూడరు, దేవతలు చూడరు, ప్రజలు చూడరు. దానితో చంద్రుడు క్షీణించిపోతుంటాడు. ఇంకా నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంకా నేను ఉండడం ఎందుకు, నేను ఈ గమనం చేయడం ఎందుకంటే రాత్రిపూట ఆయన వచ్చి ఇదంతా తిరుగుతూ ఉంటాడు కాబట్టి తన యొక్క పని అతను నిర్వహిస్తూ ఉంటాడు. అయితే అవన్నీ చేయకుండా ఆయన ఏం చేశాడు, తను క్షీరసాగరం నుంచి అంటే పాల సముద్రం నుంచి ఆ రోజు మదనం చేసినప్పుడు పుట్టాడు కాబట్టి మళ్ళీ పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. దాంతో వెలుగు అనేది లేదు, ఎందుకని చందమామ అసలు కనిపించట్లేదు, వెలుగు అనేది లేదు. ఔషధీలు అంటే పంటలకి సంబంధించి కొన్ని జీవరాశులకి, కొన్ని పక్షులకి, కొన్ని యొక్క చిన్న వాటికి కొన్నిటికి ఒక చంద్రుని యొక్క వెలుగులో అవి కొన్ని జీవించే ఉంటాయి. మరి అలాంటివి చంద్రుని యొక్క వెలుగులో కొన్ని పంటలు పండే ఉండి ఉంటాయి. కొన్నిటికి కావాల్సినటువంటి జీవం అనేది చంద్రుని యొక్క కాంతిలో వచ్చే ఉండి ఉంటాయి. అలాంటివన్నీ తమ యొక్క శక్తిని కోల్పోతా వస్తున్నాయి అనమాట. అప్పుడు దేవతలందరూ ఇలా జరుగుతుంది, దీనికి మార్గం చెప్పండి అని చెప్పేసి అందరు కలిసి బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, సరే మీరు వెళ్ళి మా దగ్గర కాదు, మీరందరూ వెళ్ళి విఘ్నేశ్వరుని మాత్రమే అడగండి, ఆయన తప్ప ఇంకెవరు దీనికి మార్గం చూపించారు అంటారు. ఎందుకంటే శాపం ఇచ్చింది ఆయనే. విఘ్నేశ్వరుని అడిగితేనే అంటే అప్పుడు మళ్ళీ అందరు విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటే ఇబ్బంది, మీరు కొద్దిగా కనికరించి చూడండి, చంద్రుడు లేకుండా ఉంటే ఇబ్బందిగా ఉంది అని అంటే అప్పుడు సరే అని చెప్పి చంద్రుడిని ఆ ఒక్క రోజున నన్ను ఏ రోజైతే ఆ విధమైనటువంటి నవ్వి నన్ను అపహాస్యం చేశాడో ఆ రోజు తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఆయన చంద్రుడిని చూసినా కూడా ఏమి కాదు అని చెప్పేసి ఆయన వరమిస్తాడు. ఆ విషయము చంద్రుడి దగ్గరికి వెళ్ళి అందరూ చెప్తారు. చెప్తే సరే అని చంద్రుడు సంతోషంగా వచ్చి వినాయకుడిని కలిసి వినాయకుడికి దగ్గరికి వచ్చి నా తప్పు క్షమించు అని చెప్పి వినాయకుడిని వేడుకొని, ఆయన విఘ్న వినాయకుడు అలాగే ఆయన పరమశివుడు ఏ విధంగా అయితే బోలాశంకరుడో ఈయన కూడా అంతే అనమాట. అంత ఉదారంగా సంతోషంగా ఆనందంగా అనుగ్రహించే వ్యక్తి మనలందరినీ. అటువంటి ఆయన వచ్చి చంద్రుడు అడగగానే ఆయనని అనుగ్రహించి ఆశీర్వదించాడు. సరే అలా అయిపోయింది, అలా వెళ్ళిపోయాడు కదా ఈయన. అలా ఆ రోజున ఏదైతే ఆయన అపవాదేశాడో ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు నువ్వు ప్రసేనజిత్తుతో అడవిలోకి వెళ్ళావు. ఆ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత నువ్వు చందమామని నువ్వు చూసావు. మరి ఆ రోజు నువ్వు కథ చదువుకోలేదు, అక్షింతలు వేసుకోలేదు కాబట్టి నీకు ఆ యొక్క అపనింద, ఆ ప్రసేనజిత్తు మరణించడంతో నీకు ఆ అపనింద నీ మీద పడింది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు వినాయకుడిని స్మరించుకొని ఆ వరసిద్ధి వినాయకుని యొక్క వ్రతం చేసుకొని ఆ కథ చదువుకొని తలపైన అక్షింతలు వేసుకున్నట్లయితే ఆ యొక్క వినాయకుని యొక్క అనుగ్రహం పొంది నీకు ఈ అపనిందలన్నీ తొలగిపోతాయి అని నారదుడు శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరే నేను అది చేస్తాను, ఆ వ్రతం చేస్తాను అని ఆ వినాయక చవితి పండగ నాడు ఆయన ఈ వ్రతం చేసి ఆ శమంతకమని కథని విని తర్వాత అక్షింతలు నెత్తిన వేసుకొని అందరూ ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తే విఘ్నేశ్వరుని అడుగుతారు. శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు,
ఏమనంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని అపవాదులు ఎదుర్కొన్నాను, ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. ప్రారంభం నుంచి ఈ శమంతకమణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను అన్ని అపనిందలు కష్టాలు ఎదుర్కొంటూనే వచ్చాను. కుటుంబంలోనూ బయట అందరూ నన్ను అపనిందలు వేసేవాళ్ళే, అందరూ నన్ను తప్పుగా చూసేవాళ్ళే. మరి ఎందుకు నేను ఇంత ఇబ్బందిని ఎదుర్కొన్నాను అంటే, నేను ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు చందమామను చూడడం వల్లనే కదా నాకు ఈ సమస్య అంతా వచ్చింది. మరి ఇంత గొప్పవాణ్ణి నేనే ఇది చూసి ఇన్ని సమస్యలు నేను ఎదుర్కొని ఉంటే, మరి సామాన్య మానవుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే, మరి ఇంత కష్టానికి తట్టుకొని నిలబడాలంటే కష్టం కదా. మరి నువ్వు ఏదైనా మార్గం చెప్పు అని చెప్పి అడుగుతాడు. వినాయకుడు ఏమవుతారు? కృష్ణ పరమాత్మకి అల్లుడు అవుతాడు. అంటే ఆమె పార్వతీదేవి ఆయనకి చెల్లెలు కాబట్టి చెల్లెలు కొడుకు మేనల్లుడు అవుతాడు అనమాట. ఈ మేనల్లుడు కదా. అప్పుడు వినాయకుడు అంటాడు కృష్ణుని, మామ నువ్వేమి బాధపడద్దు, సరే నువ్వు ఇంత బాధపడ్డావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అడుగుతాడు ఏమని, ఆ రోజున నేను చూసి ఇబ్బంది పడ్డాను కదా, చూసినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే వరాన్ని ఇవ్వయ్యా అని అడుగుతాడు అనమాట. అంటే అనుకోకుండా ఎవరైనా చూస్తే సాయంత్రం పూట ఆ ఇబ్బంది రాకుండా, కష్టాలను ఎదుర్కోకుండా ఉండే వరం ఇవ్వు అని అడిగితే, అప్పుడు వినాయకుడు చెప్తాడనమాట కృష్ణ పరమాత్మతో, మామ ఆ రోజున నువ్వు అడిగావు కాబట్టి నీ కోరికను మన్నించి, ఆ రోజున ఎవరైతే ఈ విధమైనటువంటి ఈ శమంతకమణి ఉపాఖ్యానం ఈ కథని విని, ఈ కథలో జరిగినటువంటి అంశాలన్నిటిని విని చక్కగా కథనంతా పూర్తి చేసుకొని, అక్షింతలు ఎవరైతే నెత్తిన చల్లుకొని నన్ను స్మరించుకొని నమస్కరించుకుంటారో అటువంటి వాళ్ళు ఆ రోజున కూడా, అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ రోజున కూడా చందమామను చూసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా కథ చదువుకొని అక్షింతలు అయితే మాత్రం వేసుకొని ఉండాలి. ఈ కథ అనేది అందరూ వినాలి. అలా ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఫలశ్రుతి వినాయకుడు శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు, ఆ వినాయకుడు, ఆ గణేశుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క వరసిద్ధి వినాయకుని వ్రతం చేసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ఈ అపద నిందల నుండి బయటపడగలిగినప్పుడు మనమందరం కూడా ఆ యొక్క వ్రతాన్ని చేసుకొని ఆ కథను మనమందరం కూడా, కుటుంబ సభ్యులందరం కూడా విని, అందరం కూడా ఆ అక్షింతలను ఎత్తిన వేసుకొని ఆ స్వామిని, ఆ విఘ్నేశ్వరుని, ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆ శమంతకమణిని, దానికి సంబంధించినటువంటి కథ అంతా విని మనం కూడా ఆ యొక్క కష్టాలు పడకుండా, చూసినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందాలని కోరుకుంటూ, మీరు వినాయక చవితి పండుగని చక్కగా చేసుకొని ఈ కథ అంతా వింటారని ఆశిస్తూ ఇంతటితో ఈ కథని ముగిద్దాం. జై శ్రీకృష్ణ. జై గణేశ. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ టు ఆల్. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ.